ఏలూరు జిల్లాలో సంచలనం కలిగిన డబుల్ మర్డర్ కేసును వారం రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. పక్కా ప్రణాళికతో మద్ద వెంకటలక్ష్మి తల్లి గంటాబాయిలను అతి దారుణంగా హతమార్చారు. ఈ హత్య కేసు తమపై రాకుండా సోషల్ మీడియా చూసి అందులో ఎవిడెన్స్ లభించకుండా చేసిన ముగ్గురు ముద్దాయిలు శిరీష, కర్రీ ప్రసాద్, ఆసు దుర్గలు పోలీసులు గుర్తించారు. నేరం చేసిన వాళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నినా వారిని కటకాల ఊసులు లెక్కించడమే తమ లక్ష్యమని అంటున్న జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో మా ఏలూరు జిల్లా కరెస్పాండెంట్ సంజయ్ ఫేస్ టు ఫేస్. సంచలనం రేపిచ్చిన డబుల్ మర్డర్ కేసును వారం రోజుల్లో ఏలూరు జిల్లా పోలీసులు ఛేదించడం జరిగింది. అదే ఈ కేసుకు సంబంధించిన విషయాలను మన ఎస్పీ శివకిషోర్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ డబుల్ మర్డర్ కేసు ఏలూరులో సంచలనం కలిగించింది. అదే దీన్ని ఎలా ఛేదించారు ఏంటి? దీన్ని మా ఏలూరు పోలీస్ టీము, మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మన నిడమరు సర్కిల్ టీము, కైక్లూరు రూరల్ సిఏ అట్లా మొత్తం ఏలూరు జిల్లాలో ఉన్న బెస్ట్ ఇన్స్పెక్టర్స్, బెస్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వర్క్ చేశారు. దీంట్లో ఆ కేసు ఫస్ట్ సీసీటీవీల ద్వారా చక్కగా మొత్తం విక్టిమ్ ఎక్కడ దిగారు, ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత ఎవరిని కలిశారన్న దాంట్లో వర్కౌట్ చేశారు. తర్వాత విక్టిమ్ ఫస్ట్ చనిపోయిన ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. వాళ్ళకి చంపడానికి గల మోటివ్ ఎవరెవరి దగ్గర ఉండొచ్చు అన్నది వర్కౌట్ చేసుకున్నారు. సీన్లో రకరకాల ఇష్యూస్ ఉన్నా కూడా కన్ఫ్యూజ్ కాకుండా అన్ని యాంగిల్స్ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు ఈ నిందితుల్ని పట్టుకోగలిగారు. అయితే ఈ బ్లైండ్ అమ్మాయిని వాళ్ళ తల్లిని చంపడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి సార్? ఆ అమ్మాయి వీళ్ళకి అప్పు ఇచ్చింది 1 లక్ష రూపాయలు ఇంతకుముందు. అది డబ్బు ఎగ్గొట్టడానికి ఒక రీజన్. ఇంకొక మెయిన్ రీజన్ ఏమంటే ఈ అమ్మాయి బ్యాడ్ క్యారెక్టర్ వాళ్ళ భర్త దగ్గర వీళ్ళే చాడీలు చెప్పారు, వీళ్ళే పబ్లిసైజ్ చేశారు, వీళ్ళే ఒక ముద్ర పడడానికి కారణము, తన వైవాహిక జీవితం పోగొట్టుకోవడానికి వీళ్ళే కారణమని ఆమె బలంగా నమ్మింది. దానివల్ల ప్రతీకారం తీర్చుకుందాం అనుకుంది. 29వ తారీఖు జరిగిన ఈ హత్య వెలుగులోకి వచ్చింది. అయితే ఈ హత్యని ఎవరు చేశారు, ఎలా చేశారు అనే కోణాల్లో మీరు అసలు దీని మీద ఎన్ని టీంలు మీరు ఏర్పాటు చేశారు, అసలు ఎటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించారు? మన జిల్లాలో సుమారు ఒక 5 టీమ్స్ ప్యారలల్గా వర్క్ చేశాయండి. ఏలూరు, తాడేపల్లిగూడెం, దూబచర్ల, ఇష్యూ జరిగిన ఏరియా అన్ని ఏరియాస్ జల్లెడ పట్టారు. కొన్ని వందల సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ పరిశీలించారు. ఏరియాస్లో ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ కావచ్చు, మన క్లూస్ టీమ్ కావచ్చు, మన ఏఎస్పీ గారు, 2 ఏఎస్పీస్, ఐపీఎస్ ఆఫీసర్స్, నేను, మన ఏలూరు డిఎస్పీ గారు అందరూ సీన్ ఆఫ్ క్రైమ్ని జల్లెడ పట్టారు. ఏ చిన్న ఆధారం వచ్చినా వదలలేదు. ముఖ్యంగా సీసీటీవీస్ కావచ్చు. ఆ సీసీటీవీస్ దొరకడమే కాదు, సీసీటీవీలో చూసినాక వాళ్ళ చిన్న చిన్న క్యారెక్టర్స్ కుంటుతున్నారా, ఏ బట్టలు వేసుకున్నారు అన్నీ ఐడెంటిఫై చేసుకుంటూ ఒక్కొక్క దారం లాక్కుంటూ మొత్తం క్రైమ్ అంతా కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అయితే మనం చూసుకుంటే కనుక సీన్ ఆఫ్ ఎఫెన్స్లో మొత్తం అక్కడ ఉన్న అన్నిటిని ఏమీ తెలియకుండా పోలీసులకి తెలియకుండా చేశారని చెప్పి మీ విచారణలో తెలియదు. అసలుకి వీళ్ళు ఇలా చేయడానికి గల కారణాలు ఏంటారు? ప్రతి దొంగ అట్లా అనుకుంటాడు తెలియకుండా చేస్తామని, కానీ దొరుకుతారు. ఇది నేరం నుంచి తప్పించుకోవాలంటే అది ధ్వంసం చేయడం అనేది కామన్ టాక్టిక్ వాళ్ళది. వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు యూట్యూబ్ నుంచి చూసుకున్నంత నేర్చుకున్నారు. బట్ పోలీసులు ఇంకా ఎక్కువ చదువుకున్నారు కదా, డిటెక్ట్ చేశారు. ఎంతటి నేరాన్నైనా సరే మేము ఛేదించే అవకాశాలు పోలీసులకు ఉంటాయి. నేరస్తులు కూడా ఎప్పుడైనా సరే ఎటువంటి నేరం చేసినా సరే వాళ్ళకి శిక్ష తప్పదు, వాళ్ళ కటకటాలు వెనక వెళ్ళడం తప్పదని చెప్పి మన ఎస్పీ శివకిషోర్ అంటున్నారు. కెమెరామెన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, ఏలూరు నుంచి.